బెస్ట్. అండ్ సంక్రాంతి అని అనౌన్స్ చేశారు. సంక్రాంతికి ఆల్రెడీ చిరంజీవి గారిది బాబీ గారి సినిమా ఒకటి ఉంది. పవన్ కళ్యాణ్ గారు కూడా సురేందర్ రెడ్డి గారి సినిమా ఛాన్స్ ఉందని అంటున్నారు. సో 3 మెగా ఫిలిమ్స్ స్పేస్ ఉందంటారా? అంటే దానికి వస్తే మాత్రం విల్ థింక్ అబౌట్ ఇట్. అంటే ఆ 2 సినిమాలనే కాదు, వేరే ఏ పెద్ద సినిమాలు వచ్చినా మేము చాలా చిన్న సినిమా మాది, పెద్ద పెద్ద సినిమాలు డేట్లన్నీ మార్చుకుంటున్నారు. సో ఏదైనా నిజంగా ఇలాంటి సిచ్యువేషన్ అప్పుడు వస్తే వీ విల్ చేంజ్ ది డేట్ ఆర్ సీ, బట్ రైట్ నో వీఆర్ వెరీ కాన్ఫిడెంట్. అండ్ ఆనెస్ట్లీ ఇందాక ఎవరు అడిగారు సంక్రాంతికి ఎవరికైనా చెక్ పెట్టడానికంటే, ఇది ఫిలిం ఆయన రాయడం కూడా అలా రాయలేదు, బట్ ఇట్ హ్యాపెన్స్ అరౌండ్ ద టైమ్ ఆఫ్ సంక్రాంతి దిస్ ఫిలిం. సో దెర్ ఇస్ అ రీజన్ వై ఈ సినిమా ఆ సీజన్కి రిలీజ్ చేద్దాం అని అనుకుంటున్నాం అనే దాని మీద. ఇట్ ఈస్ నాట్ సింప్లీ ఫర్ ద కమర్షియల్ వైబిలిటీ, బట్ ఆ సీజన్లో జనాలకి సినిమాలో ఆ కంటెంట్ అలా ఉంది అనే రీజన్తో మేము చేయబోతున్నాం. మీరు ప్రొడక్షన్ గురించి, టీం గురించి మాట్లాడుతుంటే నిహారిక గారు షీఈస్ బ్లషింగ్ అసలు ఇందాక నుంచి నేను అబ్జర్వ్ చేస్తుంటే. నేను ప్రొడక్షన్ టీం ఒకదాని గురించి మాట్లాడేదండి, మిగతా డైరెక్షన్ టీం గురించి, మిగతా టెక్నికల్ టీం అందరి గురించి మాట్లాడుతున్నాను. బట్ యా, సో ఒకసారి ఆవిడకి ఒక క్వశ్చన్. సో స్మాల్ క్యూట్ ఫిల్మ్స్ దగ్గర స్టార్ట్ చేసి, పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ మనం మాట్లాడుకున్నట్టు క్యూట్ ఫిల్మ్స్ దగ్గర స్టార్ట్ చేసి నెక్స్ట్ లీగ్కి వెళ్తున్నారు. సో అసలు అల్టిమేట్ అంబిషన్ ఏంటండి ప్రొడక్షన్లో? ప్రొడక్షన్ అల్టిమేట్ అంబిషన్, పోస్టర్ మీద పింక్ ఎలిఫెంట్ పేరు ఉంటే ఈ సినిమాకి మనం వెళ్ళొచ్చు అని ఆడియన్స్లో కాన్ఫిడెన్స్ సార్. నేను పెద్ద పెద్ద సినిమాలు చేసుకుంటూ వెళ్ళను సార్. నేను సినిమాకి ఎంత కావాలో అంత పెడతాను ప్రొడ్యూసర్ లాగా. ఈ సినిమాకి ఇంత, నెక్స్ట్ సినిమా ఇంకా చిన్న సినిమా. సో లైక్ దట్. ఆల్ ది బెస్ట్.